చిన్నపిల్ల, దానికేం తెలియదు అనుకో. భూమి అయినా చెప్పాలి కదా. సర్లేరా, ప్రతిదానికి ఆ అమ్మాయిని అంటావు ఎందుకు? బావా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? అది నీ ఒక్కడితోనే మాట్లాడితే బాగుంటుందేమో. రేయ్ ఆగు. వాడు నా తమ్ముడు. వాడికి నాకు దాపరికాలు ఉండవు. నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు, ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపో. నాకెందుకో అనుమానంగా ఉంది బావా. అనుమానమా? ఎందుకు? ఏ విషయంలో? అదే బావా, శౌర్య పెళ్లి సంబంధం మాట్లాడుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు నిశ్చితార్థం వరకు తన మొహంలో ఎక్కడ ఆనందమే కనిపించలేదు. అలా అని బాధ లేదు. మన కోసం ఈ సంబంధం ఇష్టమే అన్నట్టు తను నటించిందేమో అని అనిపిస్తోంది. నేను అనుకున్నది తప్పవాలని కోరుకుంటున్నాను బాబా. కానీ ఎందుకు చెప్పాలనిపించి చెప్పాను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ఉదయం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అనింది. వెళ్ళింది, వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వచ్చింది ఎవరూ చూడలేదు. భూమిని అడిగితేనేమో కాసేపు గదిలో చీర మార్చుకుంటుందని, ఇంకాసేపటి తర్వాత మేకప్ నచ్చలేదని మళ్ళీ పార్లర్కి వెళ్ళింది అని. కానీ ఇవన్నీ తెలిసిన విషయాలే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అంటే బావా, ఇది మన కుటుంబ విషయం కదా. మన గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఆ అబ్బాయి వాళ్ళకి ఓ ఫోన్ ఇచ్చింది కదా. ఒకవేళ ఆ ఫోన్ కాల్ ఏమైనా నిజమే ఉంటుందా అనిపిస్తోంది. అంటే నా ఉద్దేశం అదని కాదు బావా. శౌర్య గురించి నాకు తెలీదా ఏంటి? కాకపోతే జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళన్నది నిజమేమో అనిపిస్తోంది. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నేరుగా చెప్పు, ఇలా వంకరగా కాదు. అంటే మన శౌర్య ఎవరినైనా అబ్బాయిని ప్రేమిస్తుందేమో.